హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టేషనరీ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అదర్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టేషనరీ ఎలక్ట్రికల్ డివైస్. ఇది మెయిన్ వర్క్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటే ఇక్కడ కూడా 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీంట్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని చేంజ్ చేసే పారామీటర్స్ రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి వోల్టేజ్, ఇంకొకటి వచ్చేసి కరెంట్. సో కరెంట్ అండ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్స్ ఓన్లీ చేంజ్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది. సో మనకి అక్కడ అప్లికేషన్ బట్టి వోల్టేజ్ని అప్ చేసుకోవాలా లేదంటే డిక్రిమెంట్ చేసుకోవాలా అనే అప్లికేషన్ బట్టి మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకోవడం లేదా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కనుక యూజ్ చేసుకుంటే, స్టెప్ డౌన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ కన్నా అవుట్పుట్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాము. సో స్టెప్ డౌన్ అంటే 11 kV డివైడ్ బై 400 volts. సో ఇది వచ్చేసి మనం దీన్ని ఇన్పుట్ అంటాం, ఇది వచ్చేసి అవుట్పుట్ అంటాం. సో ఇది స్టెప్ డౌన్ కేసు. సో స్టెప్ అప్ కేసు వచ్చేసి 11 kV కనుక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్లోన 33 kV వస్తుంది. దాన్నే స్టెప్ అప్ అంటాం. అంటే మనకి అప్లికేషన్ బట్టి ఇక్కడ స్టెప్ అప్ కావాలా స్టెప్ డౌన్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది విత్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీతో బై వేరియింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్స్. ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ పవర్ సప్లై అనేది, ఇక్కడ ఏసీ వేరియబుల్ పవర్ సప్లై అనేది ఈ కాయిల్కి ఇచ్చినప్పుడు ఈ కాయిల్లోన వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వేరియబుల్ ఏసీ పవర్ సప్లై అనేది కాయిల్ ఇచ్చినప్పుడు ఈ కాయిల్ అనేది వేరియబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ ఎవ్రీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్లో ఈ యొక్క పోల్స్ అనేది, అంటే సపోజ్ ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు సౌత్ ఉంటుంది, మళ్ళీ నెగిటివ్ అయినప్పుడు నార్త్ అవుతుంది. సో అది సేమ్ కేసులో ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు నార్త్, తర్వాత నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సౌత్ అవుతుంది. అంటే ఎవ్రీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్కి ఈ యొక్క పోల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ ద్వారా ఈ వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ప్లేస్ చేసిన కాయిల్కి అది ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇలా కాయిల్కి ఇంటరాక్ట్ అయినప్పుడు దీంట్లోన ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫస్ట్లో ఏం చెప్తుందంటే, వెన్ ఎవర్ ఎ కండక్టర్ ఈజ్ ఏ ప్లేస్డ్ ఇన్ ఏ వేరింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్. సో ఇక్కడ అదే జరిగింది. ఈ వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వచ్చేసి ఇలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ యొక్క కాయిల్లోన ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయింది. సో ఇక్కడ ఇఫ్ ది కండక్టర్ ఈజ్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ దెన్ ది ఇండ్యూస్డ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్. సో ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుందో అప్పుడు ఐఎస్ అనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇదే దీని యొక్క ఆపరేషన్. ట్రాన్స్ఫార్మర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కాన్స్టంట్ పవర్ అండ్ కాన్స్టంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. సో కాన్స్టంట్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుసు, కాన్స్టంట్ పవర్ అంటే ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ పవర్ అనేది అవుట్పుట్ పవర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓన్లీ వేరే అయ్యే పారామీటర్స్ ఏంటంటే వోల్టేజ్ అండ్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే ప్రపోర్షనల్గా చేంజ్ అవుతాయి, బట్ పవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అందుకోసమే ట్రాన్స్ఫార్మర్లోన పవర్ మరియు ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్. ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ వోల్టేజ్ టు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 180 degree ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. అది ఎలా అంటే, సో ఇక్కడ ఇలాంటి సైకిల్ ఇలా ఇచ్చినప్పుడు ఇది ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ ఎలా ఇస్తే ట్రాన్స్ఫార్మర్కి అవుట్పుట్ వచ్చే, సో అవుట్పుట్లో ఎలా వస్తుందంటే 180 degree ఫేజ్ షిఫ్ట్ అంటాం.
ఇది 180 డిగ్రీ ఫేజ్ షిఫ్ట్. దిస్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ లైక్ బీజేటీ. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనేది సిలికాన్ స్టీల్తో తయారవుతుంది. సో ఇక్కడ సిలికాన్ అనేది ఏంటంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఈ స్టీల్ అనేది ఏంటంటే మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం స్టీల్ని మిక్స్ చేస్తారు ఈ సిలికాన్కి. సో ఇక్కడ అంటే ఆల్మోస్ట్గా ఈ కోర్ అనేది సిలికాన్ స్టీల్తో తయారవుతుంది. ఈ సిలికాన్ స్టీల్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే హై పెర్మియబిలిటీ ఉండాలి, లో రిలక్టెన్స్ ఉండాలి. సో అలాంటి ప్రాపర్టీ ఉన్న మెటీరియల్ని ఇక్కడ కోర్గా యూజ్ చేస్తాం. ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ ప్రైమరీ ఈజ్ ఈక్వలెంట్ టు ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ సెకండరీ. అంటే ఈ ప్రైమరీ వైండింగ్లో ఉన్న ఒక టర్న్లోన ఎంత ఈఎంఎఫ్ అయితే డెవలప్ అవుతుందో ఈ సెకండరీ వైండింగ్లో ఉన్న టర్న్లో కూడా అంతే ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సేమ్ కాబట్టి. సో ఏమని చెప్పచ్చు అంటే ఈఎంఎఫ్ పర్ టర్న్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ సెకండరీ. వై? బికాజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ది కోర్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.